సమస్త ప్రజానీకానికి నా యొక్క నమస్కారాలు. నా పేరు కటకొజ్జల నాగేశ్వరరావు. నేను కొత్తగూడెం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. 2023-2024 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల యందు నేను స్వతంత్ర ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన వాడిని, వకీల్ సాబుని. మీరందరూ నాకు సీసీ కెమెరా గుర్తుకు ఓటు వేయడం జరిగింది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీకు చక్కటి విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నా. రాజులు, చక్రవర్తులు, సామంతులు ఉన్న కాలంలో ప్రతి ఊరికి ఒక చెరువు, ఒక కుంట, వర్షపు నీరు ఆగటానికి రాజులు, చక్రవర్తులు, సామంతులు కట్టించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలానే కాకతీయులు కూడా గొలుసు కట్టుగా చెరువులు నిర్మాణం చేశారు. ఒక ఏరియాలో వర్షం పడితే అది ఆ కింద చెరువుకి రావడానికి తప్పనిసరిగా నిర్మాణం చేసి గొలుసు కట్టుగా చెరువులు నిర్మించడం జరిగింది. అది అందరికీ మనం తెలిసిందే, హిస్టరీలో మనం చదువుకున్న వాళ్ళమే. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ చెరువులని, కుంటల్ని కొంతమంది రాజకీయ నాయకుల ప్రభావం వల్లనో, కొంతమంది వ్యక్తుల వల్లనో ఆ చెరువులకి, కుంటలకి కేటాయించిన స్థలాన్ని మనం ఇళ్ళ నిర్మాణం చేసుకున్నాం. ఆ ఇంటి నిర్మాణం వల్ల మనం ఆ గృహాల్లో నివాసం ఉంటున్నాం. కానీ ఆకాశం నుంచి పడే వర్షపు చినుకు ఎక్కడ ఉండాలో తెలియక ఆ చినుకు వాటికి కేటాయించిన స్థలాల్లో మనం ఇల్లు కట్టడం వల్ల ఆ వరద నీరు మన ఇంటికి వచ్చి మన కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ప్రభుత్వం మనకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుపోవడం కూడా సరైన మార్గం కాదు. కానీ ఏదో జరిగిపోయింది. కానీ ప్రస్తుతానికైతే ఈ చెరువులు, కుంటలు, వాటికి కేటాయించిన నీరు ఎటుపోవాలో తెలవక మన ఇళ్ళ మీదకి బయలుదేరి వస్తున్నాయి. అవి దానికి మన ఇళ్ళు, మన బిల్డింగ్లు, మన వాగులు, వంతలు, బ్రిడ్జిలు కూడా కనపడకుండా వరద ప్రభావంలో చాలా కుటుంబాలు ఆగమైపోతున్నాయి. ఆ వర్షపు నీళ్ళు చిక్కొని పశువులు కూడా ఆగమైపోతున్నాయి. అందుకోసమే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైడ్రా అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. దాని ఉద్దేశం మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నా. హైడ్రా అంటే ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు కానీ, కుంటలు కానీ, నల్లాలు కానీ, ప్రభుత్వం సంబంధించిన ఆ ఆస్తుల్ని ప్రభుత్వం కాపాడుకుంటూ వర్షాలు కనుక పడ్డప్పుడు ఆ చెరువులో వర్షపు నీరు ఆ చెరువులకి, కుంటలకి పోవటానికి, అవి అందులో ఉండటానికి మాత్రం ఏర్పడ్డ స్థలాలు అవి. కేటాయించిన స్థలం కూడా అలాంటిది. మనం ఆ స్థలాన్ని ఆక్యుపై చేయటం వల్ల ఆ వరద ప్రభావం బీభత్సం చేసుకుని మన కుటుంబాలని చికాకు చేస్తున్నాయి. కాబట్టి భావితరాలకు కూడా ఇది అవసరమే. మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు అనే ఒక పట్టణం ఉంది. ప్రస్తుతానికి అక్కడ వర్షపు చినుకులు భూమి మీద పడ్డ తర్వాత, అంతా సిమెంట్ వేసిన తర్వాత చినుకు భూమిలో ఇనకపోవటం వల్ల ఎన్ని వందల అడుగులు తీసినా కూడా నీరు కనిపించట్లా. దాని ప్రభావం వల్ల ఆ బెంగళూరులో ఫారిన్కి సంబంధించిన అమెరికా కానీ, సింగపూర్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, నెదర్లాండ్స్ కానీ, కెనడా కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా బెంగళూరులో కంప్యూటర్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ పెట్టడానికైనా, ఆఫీస్ పెట్టడానికైనా అవకాశం ఇవ్వకుండా జరగడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయమే. అందుకోసమే ముందు తరాలకి మనము నీరు అందించాల్సిన బాధ్యత మనందరి మీదనే ఉంది. అందుకోసమే నీళ్లు నిల్వ ఉండటానికి గతంలో ప్రభుత్వాల కన్నా ముందు రాజులు చేసిన చెరువులకి, కుంటల్ని మళ్ళా పునర్నిర్మాణం చేయటం చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు హైడ్రా అనేది ఒక కొత్త పట్టుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అది తప్పనిసరిగా ప్రజలందరికీ మంచిదే. రేపొద్దున రాబోయే కాలంలో మన పిల్లలకి, మనకి భవిష్యత్తుకు ఉపయోగపడే చక్కటి ప్రణాళిక మీరందరూ ఆయన చేసేదానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భావితరాలకు మనం అందించే చక్కటి ఉద్దేశంతో చేస్తున్నాడు. అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయనకి ఏమీ లేదనిపిస్తుంది నాకైతే. ఆయన చేసే విధానం తప్పనిసరిగా నేనైతే మనస్ఫూర్తిగా అది కావాలనుకుంటున్నా. అంటే మనందరికీ అవసరం అది. రేపొద్దున ఈ వర్షాలు ఇప్పుడు అయిపోయినాయి, భవిష్యత్తులో పెద్దగా వస్తే మన పిల్లలు తర్వాత మన మనవాళ్ళు కనపడకుండా రాలిపోతారేమో, ఈ వర్షపు దునుకులో వెళ్ళిపోతూ ఉంటారు. అది దుస్థితి మనం ఇవ్వకూడదు. అందుకోసమే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ కార్యక్రమానికి అందరూ కలిసి చేతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
పంపించండి, తీసుకురావాలని పంపి ప్లేస్ సెల్ ఫోన్ ఇంకా పెట్టండి. ఇది సారథి నగర్ స్ట్రీట్ ఏరియా. ఇది మా ఇంటి చుట్టూతా సుమారు 5 అడుగులు 6 అడుగులు నీళ్లు చేరినాయి. నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్గా చేశాను. ఇప్పుడు ఇక్కడ నాతో పాటు మా వియ్యంకులు గారు సుమారు 72 సంవత్సరాల వారు, నాకు 65 ఏళ్ళు పైన, ఇంకా మా ఇంటి ముందు 2 ముసలివారు ఉన్నారు, వాళ్ళు కూడా దగ్గర 65-70 ఏళ్ళు. మొత్తం మేము ఇక్కడ ఈ వరద నీటిలో సుమారు ఒక 8 మంది ఇరుక్కుపోయి ఉన్నాము. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే ఇది కంట్రోల్ రూమ్ సార్, మీకు 3 టౌన్ ఏరియాకి వస్తుంది కాబట్టి మేము 3 టౌన్ కనెక్షన్ ఇస్తున్నారు. వారు కనెక్ట్ చేయలేదు. నేను 3 టౌన్ ఓకే ఈ కరెక్షన్ లొకేషన్ నేను తీసుకుంటాను. నేను ముందు ఫుడ్ పంపిస్తాను. కొద్దిగా లేట్కి మేము ఏం ప్రమాదం లేదు, తగ్గుతుందిరా చెల్లెమ్మ, ఏం ఆదాయం పడక మేము బయటకు తీసుకొస్తాం. ఈ లోపల ఫుడ్ పంపిస్తాం. తాగడానికి నీళ్ళని ఉన్నాయా? నేను పంపిస్తాను. నేను పంపిస్తుంటా. నువ్వు ఆదాయం పడపాకరా, మామూలుగా ఇట్లా రాకుండా అందరికీ ప్లాన్ చేస్తున్నా. ఉండరా తల్లి, ఎవరిని దిగొద్దని చెప్పు. నీ దగ్గర ఉన్న నెంబర్లని చెప్పు. నేను వచ్చాను, ఇక్కడే ఉన్నా. ఈ బ్రిడ్జ్ మీద నేను వచ్చానున్నా. నేను నెంబర్ పెట్టుకో, లొకేషన్ తీసుకో. ఎంతమంది ఉన్నారా మీ దగ్గర? ఎన్నో ఫ్లోర్లో ఉన్నావు నువ్వు? ఓకే, అధైర్యపడపాకు, అట్లా ధైర్యంగా ఉండదు. నేను బోట్లు పంపిస్తాను. బోట్లు వచ్చినాయి ఇప్పుడే. అందరికి వస్తాయిరా, కొంచెం 10 నిమిషాలు వెనక ముందుగా తగ్గుతుంది. మీరేం కంగారు పట్టి ఎక్కండి. ప్లాన్ చేస్తున్నాము. కలెక్టర్ అందరూ తల ఒక పక్కన ఉన్నాము. ఏం అధైర్యపడక్కర్లేదు. ధైర్యంగా ఉండండి. చిన్న తినడానికి ఏమైనా ఉందా? మంచినీళ్ళన్నీ ఉన్నాయి అక్కడ. జెడ్పీ చైర్మన్ గారు ఉన్నట్టు మీకు జరగండి. మీకు ఓకేనా సార్? సార్ ఇటు రాకండి. సైడ్ సైడ్ అన్న, సైడ్ మాకు సైడ్ సార్. సార్ సైడ్ సార్, సైడ్ సార్. బాబు
ఎత్తకండి ఎత్తకండి దయచేసి జోహార్ మోతీలాల్ జోహార్ మోతీలాల్ చేయి దింపమనండి చేయి దింపమనండి సార్ ఆయన జోహార్ 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 చేయి దింపనా అన్న బయట సెట్ అన్న బయట సెట్ కొంచెం సైడ్ సపోర్ట్ ఇవ్వాలి పడతారు క్యాప్